నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ రెడ్డి, విభో సీడ్స్ కంపెనీ ఆర్ఎం. ఇవాళ మనం చింతపల్లి విలేజ్, కారంపూడి మండలం, పల్నాడు డిస్టిక్లో ఉన్నామండి. ఇవాళ పొంగులూరి అంజయ్ గారి పొలంలో ఉన్నామండి. పొంగులూరి అంజయ్ గారికి మూడు వెరైటీలు ఇచ్చామండి. ఒకటి బిబో హార్ట్, ఒకటి బిబో తేజ, ఒకటి చైత్ర అనే 3 వెరైటీలు ఇచ్చామండి. ఈ 3 వెరైటీలు కలిసి 40 ఎకరాలు వేసినండి. ఈ 40 ఎకరాల్లో 15 ఎకరాలు బిబో హార్ట్ అనే వెరైటీ ఇచ్చాము. ఈ బిబో హార్ట్ వెరైటీలో మీరు చూడండి ఈ 40 ఎకరాలు ఎలా ఉందో. ఫస్ట్ నుంచి చూడండి, కింది నుంచి గ్రోతింగ్ చూడండి. అసలు చేను ప్రతి ఒక్క రైతు లైవ్లో చూసుకోవచ్చండి. ఇదిగో చూడండి సార్, ఇదిగో ఇక్కడ మన డిస్ట్రిబ్యూటర్ రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారండి, మాచర్ల రాజలక్ష్మి సీడ్స్. వారి ద్వారా ఇచ్చామండి విత్తనాలు. ఒకసారి ఆయనతో లైవ్లో మాట్లాడండి, చెప్పండి. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు అన్న? రఘునాథ్ రెడ్డి. విత్తనాలు ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్ మీరేనా? అవునండి. ఎక్కడి నుంచి అన్న మీరు? రాజలక్ష్మి సీడ్స్ మాచర్ల నుంచా? ఇప్పుడు ఈ రైతు ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఇక్కడ? మొత్తం 40 ఎకరాలు చేశారు. 40 ఎకరాల్లో మీరు ఎన్ని ఎకరాలకి ఇచ్చారు? మొత్తం మనకా నుంచి తెచ్చారండి. మీరు ఇచ్చారు కదా, రైతు ఎలా ఉన్నారు? సాటిస్ఫై అయ్యారా? ఈ రోజు డేట్ ఒకసారి చూసుకున్నట్లయితే మనము ఫిబ్రవరి 28న 2026 రోజున ఈరోజు మిట్ట మధ్యాహ్నం అనమాట. ఈ సమయంలో వీడియో చేయడం అయితే జరుగుతుందండి. ఒకసారి విత్తనము ఇచ్చిన రైతు డిస్ట్రిబ్యూటర్ గురించి మాట్లాడదాము. కాకపోతే ఒకసారి తోట చూడండి మిత్రులారు, ఏ విధంగా ఉందో. మనం తోట మొత్తం తిరిగి చూసాం. 40 ఎకరాల తోట వేయడం మామూలు విషయం కాదు. అందులోనూ 40 ఎకరాలు ఒకే కంపెనీ విత్తనాలు వేసుకోవడం అదొక హైలైట్. అయితే వేసిన ప్రతి ఒక్క 3 వెరైటీలు ఒకే విధంగా ఉన్నాయన్నమాట. చిక్కని కాపు, హైట్ చూసుకున్నా కానీ 4 ఫీట్లు చిల్లరగా ఉంది, పైనే ఉందన్నమాట ఎత్తుగా. దాంతోపాటు కాయ సైజు, బారు, లెంత్ అన్నిటి గురించి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు, వాళ్ళతో తెలుసుకుందాము. కాయ తాలు ఉందా, సమస్య ఎలా ఉంది? తాలు సమస్య కూడా లేదు. మొత్తము ఆ డిస్ట్రిబ్యూటర్ని అడుగుదాం అనమాట. వాళ్ళు ఇంకా ఎన్ని ఏరియాలకు ఇచ్చారు, ఎన్ని కేజీల వరకు ఈ సేల్ చేశారు అనేది పూర్తి సమాచారం తెలుసుకుందామండి. ఎన్ని ఏరియాలకు ఇచ్చారు ఈ విత్తనము? వేసిన దగ్గర ఎలా ఉంది? ఇక్కడ మన మాచర్ల దగ్గర, ఇక్కడ కారంపూడి దగ్గర 2 ఏరియాలో ఇచ్చామండి. ఇచ్చిన చాటల్లో అంతా బాగుంది రెస్పాన్స్. నెక్స్ట్ ఇయర్ కూడా ఈ సంవత్సరం 2 ఎకరాలు వేసిన వాళ్ళు వచ్చే సంవత్సరం 5 ఎకరాలు 6 ఎకరాలు ఒకటే రకం వేస్తా ఉంటున్నారు. చూసుకోండి మీరు కావాలంటే. సైజ్ ఎట్లా అనిపిస్తుంది? సైజ్ ఎట్లా వచ్చింది అనేది? బాగా యూనిఫామ్ ఉంది. ఓకే, బారు బాగుంది కదా. కలర్ కూడా మంచి థమ్స్ అప్ కలర్ ఉంది మంచిగా. తాలు సమస్య కూడా పెద్దగా ఏం లేదు కదా చాలా తక్కువ ఈ వెరైటీకి. లేదు, రైతు అన్నలందరూ వేసుకోవచ్చా మరి మీ దగ్గర నుంచి నెక్స్ట్ ఇయర్ కి? నమ్మకంగా తీసుకోవచ్చు. ఈ తోట వేసిన రైతు ఎలా ఉన్నారు? సాటిస్ఫై అయ్యారా? మరి ఇప్పుడు 40 ఎకరాలు ఒకే విధంగా ఉంది ఫీల్డ్. ఒకసారి చూసుకున్నట్లయితే మన హైట్ ఇక్కడికి వస్తుంది అనమాట, 4.5 ఫీట్లు. ఎందుకంటే కాసి ఒరుగుతున్నాయి కాబట్టి కాయలు, చెట్టు ఇంకా డౌన్ అవుతుంది. 35 క్వింటాల్ దిగుబడి ఉంటుంది. పోయినసారి ఇచ్చారన్న, ఈ సంవత్సరం ఇచ్చారా కొత్తగా? ఈ సంవత్సరమే ఇచ్చారా? ఇలా కాస్తే ఎన్ని క్వింటాల వరకు వస్తుందండి? 32 నుంచి 35 దాకా వస్తాయండి. 35 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి రైతు ఏమంటున్నారు ఈ విత్తనం గురించి? మీకు ఏమైనా అప్డేట్ ఇస్తుంటారు కదా యాక్చువల్గా. బాగా ఫస్ట్ నుంచి ఎలా వచ్చింది? మనకు వైరస్ సమస్య స్టార్టింగ్ లో ఏమైనా వచ్చిందని చెప్పారా? అసలు దాని గురించి, తెగులు గురించి కంప్లైంట్ అసలు ఏం లేదు. బాగుంది అంతా వెరైటీ. ఓకే, విత్తనం అయితే బాగుందని చెప్పారు. మరి నల్లి సమస్యని తట్టుకుంటుందండి? తట్టుకుంటుందండి. ఇప్పుడు నల్లిని ఎందుకంటే గత 4-5 ఇయర్స్ నుంచి చూసుకున్నట్లయితే మనకు బ్లాక్ ట్రిప్స్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఈ రైతులకు పెట్టుబడి పెరగడం ఎక్కువ అవుతుంది. పెట్టుబడి పెరిగి ఈల్డింగ్ రాక పెట్టుబడి మాత్రము ఎప్పుడు తగ్గట్లేదు. పెట్టుబడి పెరుగుతుందిలే కానీ ఈ ఈల్డింగ్ తగ్గిపోతుంది. ఇప్పుడు పక్కల ఏరియా వాళ్ళు, ఇప్పుడు మన పిడుగురాళ్ళ దగ్గరలో సరౌండింగ్లో ఉన్నాం కదా, కారంపూడి మండలం కదా ఇది. ఈ దాచేపల్లి కానీ, పిడుగురాళ్ళ కానీ, ఇటు చూసుకుంటే మాచర్ల, ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఎవరైనా ఈ 40 ఎకరాల తోట అనమాట ఒకటే బిట్టు 3 వెరైటీలు వేశారు ఇక్కడ ఫార్మరు, బిబో సీడ్స్ నుంచి అనమాట. ఇది బిబో హార్ట్లో ఉన్నాము. ఈ వెరైటీ మామూలుగా లేదు. ప్రస్తుతం చూస్తున్నట్లయితే మిట్ట మధ్యాహ్నం కాబట్టి మీకు పెద్దగా అర్థం కాకపోవచ్చు, కానీ తోట మాత్రం చాలా బాగుందండి. రైతు పక్కన స్ప్రే చేస్తున్నారు, అందుకే మనకు అందుబాటులో లేరు. తోట అయితే చూసాం. పక్కన ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్ కూడా మన పక్కనే ఉన్నారు. దాంతోపాటు పక్కన ఆర్ఎం గారు కూడా ఉన్నారు. తను కూడా తన మాటల్లో ఈ విత్తనం గురించి తెలియజేశారు. న్యూ వెరైటీగా వీళ్ళు మార్కెట్లోకి తీసుకొచ్చారు, సక్సెస్ అనమాట. అందులోనూ ఈ రైతు వచ్చేసి గత 5 సంవత్సరాల నుంచి ఈ బిబో సీడ్స్ నుంచి వీళ్ళు ఇచ్చిందే తీసుకొని వేస్తున్నా అని వీళ్ళతో చెప్పడం జరిగింది. అదే మాట మనకు చెప్పారనమాట. సో ఇది రైతన్నలారా, ఈరోజు మనము ఈ బిబో హార్ట్ని
చూపించడం జరుగుతుందన్నమాట. కొత్త వెరైటీ, ఇంప్రూవ్డ్ వెరైటీ. ఈ సమయంలో నల్లిని తట్టుకొని చూడండి మిత్రులారా, పూతలో నల్లి లేదు, మంచి గ్రోతింగ్ ఉంది. కొట్టే మందులు కూడా అన్ని టెక్నికల్ మందులు కొడుతున్నారు. ఏవి పడితే అవి బయోలు కొట్టకుండా టెక్నికల్ మందులు కొట్టుకుంటా ఈ విధంగా దిగుబడి తీస్తున్నారంటే 40 ఎకరాలు ఈ ఒకే మాదిరిగా తీసుకురావడం అనేది మామూలు విషయం కాదండి. ఎందుకంటే ఒక 2 ఎకరా వేసినారైతే ఇప్పుడు సాటిస్ఫై లేదు. ఎకరాకి 7 క్వింటాలు 5 క్వింటాలు రావడం గగనం ఉన్న సమయంలో 40 ఎకరాలు 40 × 30 క్వింటాలు వేసుకోండి ఎకరాకి. ఆ విధంగా దిగుబడి ఇచ్చే విధంగా ఈ తోట అయితే ఉందన్నమాట. ఇది రైతన్నలారా, ఈరోజు మీకు మంచి వెరైటీని అయితే ఇంప్రూవ్డ్ వెరైటీగా బిబో సీడ్స్ నుంచి బిబో హార్ట్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇందులో మరొక 2 వెరైటీలు ఉన్నాయి. అవి కూడా తెలుసుకొని మీకు మరొక వీడియో ద్వారా, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మరొక వీడియో ద్వారా ఆ విత్తనాల గురించి కూడా ఇదే ఫీల్డ్లో పక్కన ఉందన్నమాట, వేరే ల్యాండ్ 40 ఎకరాలు కాబట్టి అక్కడ వెళ్ళి మీకు ఆ సీడ్ కూడా ఎలా వచ్చిందో ఇదే బిబో హార్ట్ నుంచి, బిబో సీడ్స్ నుంచి చూపిస్తానండి. ఎవరైనా విత్తనాలు బుకింగ్ చేయాలన్నా కానీ అడగాలన్నా కానీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, విత్తనం గురించి తెలుసుకుంటారు కదా. మీ నెంబర్ చెప్పండి. 9989999873. ఇంకోసారి చెప్పండి అన్న. 9989999873. శ్రీ రాజ్యలక్ష్మి సీడ్స్ మాచర్ల. రాజ్యలక్ష్మి సీడ్స్ మాచర్ల అనమాట. ఎవరైనా ఈ చుట్టుపక్కల రైతన్నలు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఈ విత్తనం గురించి తెలుసుకొని మీరు కూడా నెక్స్ట్ ఇయర్కి వేసుకోవచ్చు అనమాట. సో విత్తనం అయితే ప్రజెంట్ సూపర్గా ఉందండి. ఎందుకంటే మార్కెట్లో రేటు కూడా చాలా బాగుందన్నమాట. ఇప్పటికి 18,000 రేటు తేజాకి బరాబర్ నడుస్తుంది, 18,600. ఇంకా వరంగల్ చూసుకున్నట్లయితే 19,000 రేటు ఉన్న సమయానికి 40 ఎకరాలకు చూసుకున్నా కానీ బెస్ట్ వెరైటీగా. ఎందుకంటే ఒక ఎకరం పోతున్న దగ్గర ఇక్కడ 40 ఎకరాలకి 40 ఎకరాలు దిగుబడి మంచి దిగుబడి తీస్తున్నారంటే విత్తనం కూడా గొప్పదే అనమాట. ఎందుకంటే విత్తనాన్ని ముందు సెలెక్ట్ చేసుకునేటప్పుడే మంచి విత్తనాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తద్వారానే మనము మంచి మందులు కొట్టినట్టే రిజల్ట్ కూడా మంచిగా వచ్చే అవకాశాలు ఉంటాయి. విత్తు మంచిదైతే మొక్క మంచిదై మనకు కాయ దిగుబడి నాణ్యత అన్నీ వస్తున్నాయి అన్నమాట. సో ఇది రైతన్నలారా, వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్క రైతన్నలకి మన ఛానల్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓకేనండి, బాయ్.